ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో ఫస్ట్ది కంపైల్ టైమ్ ఎర్రర్స్. సో ఈ కంపైల్ టైమ్ ఎర్రర్స్ అనేది ఆల్రెడీ మనం చాలా ప్రోగ్రామ్స్లో చూడటం జరిగింది. సో బట్ ఒకసారి చూద్దాం. దీస్ అక్కర్ వెన్ ద కోడ్ వయోలేట్స్ ది సింటాక్స్ రూల్స్ ఆఫ్ జావా లాంగ్వేజ్ such as missing semicolons or brackets. The compiler will not able to create bytecode until these errors are resolved. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాస్తాం నోట్ ప్యాడ్లో కానీ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఏం చేస్తాం ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. దాన్ని సోర్స్ కోడ్ అంటాం. సో దాన్ని మనం ఎట్లా సేవ్ చేస్తాం, డాట్ జావా నేమ్ తోటి మనం ఏం చేస్తాం సేవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే కంపైల్ చేస్తాం. జావాసి ఫైల్ నేమ్ రాసి డాట్ జావా అని అంటే ఎంటర్ కొడితే ఏమవుతుంది అంటే మనకు అందులో ఏమి ఎర్రర్స్ కనుక లేకపోతే మనకేమవుతుంది డాట్ క్లాస్ ఫైల్ తయారవుతుంది. సో ఈ డాట్ క్లాస్ ఫైల్ని మనం ఏమంటాం అంటే బైట్ కోడ్ అంటాం. ఓకే, మనకు తయారయ్యేటటువంటి ఈ డాట్ క్లాస్ ఫైల్ని మనం ఏమంటాం బైట్ కోడ్ అంటాం. సో ఇది ఎప్పుడు మనం రాసినటువంటి సోర్స్ కోడ్లో మనకు ఏ రకమైనటువంటి మిస్టేక్స్ లేకపోతే అంటే ఇది సింటాక్స్ రూల్స్ ప్రకారం మనం కనుక ప్రోగ్రామ్ రాస్తే ఈ డాట్ జావా ఫైల్ కనుక రాస్తే సోర్స్ కోడ్ రాస్తే మనకేమవుతుంది కంపైల్ అయిపోయి ఈ బైట్ కోడ్ క్రియేట్ అవుతుంది, అంటే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ మనం రాసినటువంటి ప్రోగ్రాంలో ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ కనుక ఉంటాయి, సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఈ జావా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కొంత గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్ ప్రకారం మనం ఏం చేయాలి ప్రోగ్రామ్ రాయాలి. సో ఆ గ్రామర్ని మనం ఫాలో అవ్వకుండా మనం ఏదైనా స్టేట్మెంట్స్ రాస్తే ఏమవుతుంది అంటే అప్పుడు అది సింటాక్స్ రూల్స్ని ఫాలో అవ్వట్లేదు, జావాకి సంబంధించినటువంటి గ్రామర్ రూల్స్ని ఫాలో అవ్వట్లేదు అని అదేం చెప్తుంది అంటే మనకు ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేసినాం ఏంటిది అనేది చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం ఆ ఎర్రర్ని తీసేసి మళ్ళీ సేవ్ చేసేసి కంపైల్ చేస్తాం. ఇప్పుడు కరెక్ట్ అయితే మనకు డాట్ క్లాస్ ఫైల్ తయారవుతుంది. అంటే ఏంది ప్రోగ్రాంలో ఏ రకమైనటువంటి సింటాక్స్ రూల్స్ వయోలేట్ కాకోకుండా మనం ప్రోగ్రామ్ రాసేంత వరకు అది కంపైల్ చేయటం ఉండదు. సో అది మనకు చూపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఇప్పటికే చాలా రకాల మనం రాసినటువంటి ప్రోగ్రామ్స్లో చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది. సో ఇక్కడ ఏంటంటే నేను రాయబోయేటటువంటి ప్రోగ్రామ్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఒక 3 ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకోవడం జరుగుతుంది. అవి ఏంటి ఏ కామా బి కామా సి 3 తీసుకుంటున్నాం. ఏకి మనం కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తాం అండ్ బీకి కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తాం. సీని ఏం చేస్తున్నాయంటే నేను ఏ బై బి అనుకుంటున్నాను. అంటే ఏంటంటే జస్ట్ ఇక్కడ డివిజన్ ఆపరేషన్ చేస్తున్నాం. ఏనేమో న్యూమరేటర్ అనుకుంటున్నాం, బీనేమో డినామినేటర్ అనుకుంటాం. ఏ బై బి కనుక్కొని దాన్ని ఏం చేస్తాం సీకి అసైన్ చేస్తాం. దాని తర్వాత సీని మనం ఏం చేస్తున్నాం అంటే స్క్రీన్ మీద ప్రింట్ చేస్తాం. అంతే, వెరీ సింపుల్, చాలా చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ కంపైల్ టైమ్ ఎర్రర్స్కి సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. వెరీ సింపుల్, ఆల్రెడీ మనకు తెలుసులే కానీ సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. మెయిన్ మెథడ్లో ఏం చేసిన నేను 3 ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకున్నా ఏబీసీ. సో దాని తర్వాత మనం కీబోర్డ్ నుంచి ఏ వాల్యూ బి వాల్యూ తీసుకోవడం కోసం స్కానర్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టు తయారు చేసేసిన తర్వాత ఏం చేసిన ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయమని మనం ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా చెప్తాను. దాని తర్వాత sc.next int అనేటటువంటి మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఇంటీజర్ వాల్యూని కీబోర్డ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏకి అసైన్ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ ఎంటర్ సెకండ్ నెంబర్ అని చెప్పేసి సెకండ్ నెంబర్ని కూడా మనం ఏం చేస్తున్నాం కీబోర్డ్ ద్వారా తీసుకుంటున్నాం sc.next int మెథడ్ ద్వారా. సో దాన్ని మనం బీకి అసైన్ చేస్తున్నాం. దాని తర్వాత సి వాల్యూ కనుక్కుంటున్నాం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నాం సి వాల్యూని మనం డిస్ప్లే చేస్తున్నాం. సో దాని తర్వాత ఇక్కడ మనము ఎస్సీ అంటే ఇది స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ మనం ఓపెన్ చేసినాం కాబట్టి ఇక్కడ దాన్ని ఏం చేస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం. సో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇది వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మనం రాయటం జరిగింది. ఇది డాట్ జావా ఫైల్ కదా. సో ఎర్రర్స్ example1 డాట్ జావా, ఇది డాట్ జావా ఫైల్. దీని తర్వాత మనం ఏం చేస్తాం దీన్ని మనం జనరల్గా కంపైల్ చేయాలి. ఫైల్ నేమ్ డాట్ జావా అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ ప్రెస్సింగ్ ఎంటర్ కీ. సో ఎంటర్ కీ ప్రెస్ చేయగానే మనకి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి. కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటాం కంపైల్ టైం ఎర్రర్ అంటాం అనమాట. సో ఇక్కడ అది ఎర్రర్ గురించి మనకు డీటెయిల్స్ ఇచ్చింది. ఏంటిది ఎర్రర్స్ example1 డాట్ జావా, ఇదే కదా ఎర్రర్స్. సో ఇది ఎర్రర్స్ example1 డాట్ జావా. ఈ ఫైల్లో మనకు 7th లైన్లోనట. ఓకే, ఇక్కడ జావా :7 అంటే 7th లైన్లో, ఇది 7th అంతే కదా. అప్పుడు మొత్తం మనకు 17 ఉన్నాయి ఇందులో లైన్స్ సోర్స్ కోడ్లో. 7th లైన్లో ఎర్రర్ ఉందని అంటుంది. 7th లైన్లో ఎర్రర్ దట్ ఈస్ సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్. సో 7th లైన్లో మనము ఏం చేసినాం స్టేట్మెంట్ రాసిన తర్వాత సెమీకోలన్ మర్చిపోయాం, సెమీకోలన్ రాయలేము.
సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్. సో అది మళ్ళీ క్లియర్గా మళ్ళీ చూపిస్తుంది, ఆ లైన్ని కూడా చూపిస్తుంది. స్కానర్ ఎస్సీ ఈజ్ సెండ్ బై న్యూ ఆపరేటర్ స్కానం సిస్టమ్ డాట్ ఇన్ ఇక్కడ. సో ఆ సెమీకోలన్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుందో కూడా అది మనకు ఈ యారో సింబల్ ద్వారా అది మనకు చూపిస్తుంది. సో అండ్ ఇక్కడ 1 ఎర్రర్ ఉందని, అంటే ఎన్ని రకాల ఎర్రర్స్ ఉన్నాయి కంపైల్ చేసేటప్పుడు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇది మనకు దీన్నే మనం కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటూ ఉంటాం, జావా కంపైల్ టైమ్ ఎర్రర్స్. సో జనరల్గా ఏంటంటే మనం జావా సింటాక్స్ ప్రకారం ఏంటిది అంటే ప్రతి స్టేట్మెంట్ కూడా సెమీకోలన్ తోటి టర్మినేట్ అవ్వాలి, ఎండ్ అవ్వాలి. బట్ ఇక్కడ మనం సెమీకోలన్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఇక్కడ మనకు అది ఏం చేసింది అంటే కంపైల్ అవుతున్న టైంలో మనకు అది ఎర్రర్ని ఐడెంటిఫై చేసి చెప్పింది. కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు అది చెప్పింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు, సెమీకోలన్ పెట్టేసేసి ఆడ మళ్ళీ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నాం, సేవ్ చేసేసి మళ్ళీ ఒకసారి మనం కంపైల్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు మనకు ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాటా జావా ప్రోగ్రామ్స్ అనేటటువంటి ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు ఇది కంపైల్ కాలేదు కాబట్టి మనకు డాట్ క్లాస్ ఫైల్ తయారవ్వలేదు, అంటే బైట్ కోడ్ తయారవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం మాడిఫై చేసినాం, సేవ్ చేసినాం, మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది. ప్రోగ్రామ్ కంపైల్ అయిపోతే ఏమవుతుంది మనకు, దానివల్ల ఏం జరుగుతుంది, ఇక చూడండి డాట్ క్లాస్ ఫైల్ తయారైంది. ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాట్ క్లాస్ అంటే బైట్ కోడ్ తయారైంది అనమాట. ఈ బైట్ కోడే మనం రన్ చేసేది ఈ బైట్ కోడ్ని అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఈ బైట్ కోడ్ తయారవ్వకపోతే అది ప్రోగ్రామ్ రన్ అవ్వదు. జావా వర్చువల్ మిషన్ ఈ డాట్ జావా ఫైల్ని అర్థం చేసుకోదు. అది అర్థం చేసుకునేది ఏంటి, డాట్ క్లాస్ ఫైల్ని, దానికి కావాల్సింది డాట్ క్లాస్ ఫైల్. జావా వర్చువల్ మిషన్ అంటే జావాని రన్ చేసేటటువంటిది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది మనకు కంపైల్ టైంకి సంబంధించినటువంటి ఎర్రర్స్. ఇది ఆల్రెడీ మనకు తెలుసులే, కానీ సరే ఒకసారి చూసాం. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఇంకొక టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అదేంటిది అంటే లాజికల్ ఎర్రర్స్. ఈ లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటిదో చూద్దాం. దీస్ ఆర్ ది మోస్ట్ డిఫికల్ట్ టు డిటెక్ట్ బికాస్ ద ప్రోగ్రామ్ రన్స్ వితౌట్ క్రాషింగ్ బట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్కరెక్ట్ రిజల్ట్స్. దే ఆర్ మిస్టేక్స్ ఇన్ ద లాజిక్ ఆర్ ఆల్గారిథమ్ యూజ్డ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో జనరల్గా లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ మనం అంతా రాస్తాము, అవి కంపైల్ అవుతుంది, అంటే సింటాక్స్ రూల్స్ ప్రకారం మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో సింటాక్స్ రూల్స్ ప్రకారం ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి అది కంపైల్ అయిపోతుంది. కంపైల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ప్రోగ్రామ్ ఏం చేస్తుంటాం, రన్ చేస్తుంటాం. అంటే ఇది రన్స్, ద ప్రోగ్రామ్ రన్స్ వితౌట్ క్రాషింగ్, అంటే ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది నార్మల్గా, మంచిగా రన్ అవుతుంది. సో రన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఇది ప్రొడ్యూసెస్ ఇన్కరెక్ట్ రిజల్ట్. మనం రిజల్ట్ మనకు అది ఇవ్వాల్సిన రిజల్ట్ ఇవ్వదు, మిస్టేక్ చేస్తుంది. ప్రోగ్రామ్ ఎందుకు మిస్టేక్ చేస్తుంది, మనం ఏది రాస్తే అది రిజల్ట్ ఇస్తుంది మనం రాసినట్టే. అంటే ఆడ మిస్టేక్ ఎవరు చేస్తారు, ఇట్ ఈస్ మిస్టేక్స్ ఇన్ ది లాజిక్. అంటే మనం రాసినటువంటి ప్రోగ్రాంలో లాజిక్లోనే మనకి ఏమవుతుంది అంటే మనం కరెక్ట్ లాజిక్ రాయలేదు, అంటే కరెక్ట్ ఆపరేటర్స్ కరెక్ట్గా వాడకపోవటం, ఫంక్షన్స్ కరెక్ట్గా వాడకపోవటం, అక్కడ వాడాల్సిన ఫంక్షన్ వాడకోకుండా, లేకపోతే యూజ్ చేయాల్సినటువంటి ఆపరేటర్స్ యూజ్ చేయకపోకుండా మనం ఒక ఆపరేటర్ ప్లేస్లో ఇంకొక ఆపరేటర్ పెట్టడం. సో ఇట్లాంటివన్నీ మనం చేస్తుంటాం. అవి సింటాక్స్ రూల్స్ ప్రకారం కరెక్టే ఉంటాయి కాబట్టి అది కంపైల్ అవుతుంది, మనం రన్ చేస్తుంటాం. రన్ చేసేటప్పుడు అది రన్ అవుతుంది, అవుట్పుట్ కూడా వస్తుంది. బట్ అవుట్పుట్ మాత్రం కరెక్ట్గా ఉండదు, మనం ఒకటి ఊహించుకుంటే అది ఇంకొకటి వస్తుంది. బికాజ్ ఆఫ్ మన మిస్టేక్ అనమాట. అంటే లాజిక్లో మనం మిస్టేక్ చేస్తాం, అంటే తయారు చేసినటువంటి ఆల్గారిథంలో మనం కరెక్ట్గా డిజైన్ చేయకపోవడం ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఎర్రర్స్ లాజికల్ ఎర్రర్స్ అంటాం. ఇవి మోస్ట్ డిఫికల్ట్ టు డిటెక్ట్. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ లాజికల్ ఎర్రర్స్ ఎట్లా వస్తాయి, ఇది ఎందుకు డిఫికల్ట్ అవుతుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ప్రోగ్రామ్ రాసేసినాం కదా, ఈ ప్రోగ్రామ్ రాసినాం, మనము కంపైల్ కూడా చేయటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ ఇప్పుడు మనం రన్ చేస్తుంటే అది ఏమైంది, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది ఇంతే కదా. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే దాన్ని ఏ కేసు అయినా అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసేది ఏంటంటే న్యూమరేటర్. ఓకే, సో న్యూమరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 ఎంటర్ చేస్తున్నా, అయిపోయింది. సో 10 ఏ కేసు అయినా అయిపోయింది. దాని తర్వాత ఎంటర్ సెకండ్ నెంబర్ అంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను 5 ఎంటర్ చేస్తున్నా, ఈ 5 దేని కేసు అయినా అవుతుంది, బీ కేసు అయినా అవుతుంది. సో 10 5 ఇది డినామినేటర్. 10/5 అంటే మనకు ఆన్సర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, 10/5 అంటే 2 ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఆన్సర్ ఏమొచ్చిందో చూద్దాం. ద రిజల్ట్ ఈజ్ 50. ఇదేంది 50 వచ్చింది, 10/5 అంటే 2 రావాలి కదా. ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది, ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యింది, మనకు రిజల్ట్ కూడా వచ్చింది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిజల్ట్ రాలేదు, రాంగ్ రిజల్ట్ వచ్చింది. 10/5 అంటే మనకు 2 రావాలి, బట్ ఇక్కడ ఏమొచ్చింది 50 వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం వెతికితే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం, కరెక్టే ఉంది. సో ఇక్కడ C is assigned by A into B రాసినాం. యాక్చువల్గా మనం రాయాల్సింది ఏంటంటే డివిజన్ ఆపరేషన్ అంటే A by B రాయాలి. బట్
ఏ ఇంటూ బి రాసినాం, ఏ ఇంటూ బి రాసినాం కాబట్టి అది మల్టిప్లికేషనే చేస్తుంది. అంటే మనం రాసినటువంటి లాజిక్లో మిస్టేక్ జరిగింది, సో ఇది మనకు ఎప్పుడు తెలిసింది, మనం ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత అవుట్పుట్ చూసుకుంటే మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్కి వచ్చినటువంటి రిజల్ట్కి అది తేడా ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేసేసి మనం మొత్తం వెతుక్కుంటూ వచ్చినాం. సో ఇక్కడ ఎన్నున్నాయి, 17 లైన్స్ కోడ్ ఉంది కాబట్టి 17 లైన్స్ కోడ్ మనం వెతుక్కుంటూ వస్తే ఎక్కడో ఒక్కడ అది మనకు దొరుకుతుంది. అది కూడా మనం ఐడెంటిఫై చేయగలిగితే దొరుకుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. ఇక్కడ 17 లైన్సే ఉన్నాయి అండ్ ఒకటే ఆపరేషన్ కాబట్టి మనం ఈజీగానే గుర్తుపట్టాం. బట్ మనం రియల్ టైంకి వచ్చినప్పుడు వందల లైన్స్, వేల లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఓకే, వేల లైన్ల కోడ్ రాస్తుంటాం, మనం రోజుల తరబడి ప్రోగ్రామ్ రాస్తుంటాం కాబట్టి. దాని తర్వాత 10, 20 క్లాసులు తయారు చేస్తాం. ఇది అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంది అనేది మనం అన్ని వెతుక్కుంటూ రావాలంటే అన్ని వేల లైన్స్లో చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే అదే మనకు చూపిస్తుంది లైన్ నెంబర్తో సహా, అది ఏ ఫైల్లో ఉంది, ఏ లైన్లో ఉంది, దాని తర్వాత ఆ లైన్లో కూడా ఎక్కడ ఉంది ఏంటిది అనేది అది నీట్గా మనకు చూపిస్తుంది. సో కంపైల్ టైమ్ ఎర్రర్స్ అనేది అసలు నాట్ ఏ బిగ్ మ్యాటర్. సో ఎమ్మటే మనం ఆడబోతాం, చెక్ చేసుకుంటాం, సింటాక్స్ ఎర్రర్స్ మారుస్తాం. బట్ ఇక్కడ ఈ లాజికల్ ఎర్రర్స్కి వచ్చినప్పుడు అది చూపించదు, మనమే వెతుక్కోవాలి అది ఎక్కడ మిస్టేక్ చేసినామో ఏంటిదో అసలు చాలా డిఫికల్ట్ ఉంటుందన్నమాట. సో ఇది లాజికల్ ఎర్రర్స్. అందుకని ప్రోగ్రామ్ రాసేటప్పుడు, డిజైన్ చేసేటప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఈ లాజికల్ ఎర్రర్స్ రాకపోకుండా చూసుకోవాలి. ఒకసారి వచ్చినాయి అంటే మనం రాసే చిన్న ప్రోగ్రామ్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ పెద్ద ప్రోగ్రామ్స్లో డిఫికల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఐడెంటిఫై చేయడం. సో ఇలాంటివి ఎర్రర్స్ కూడా వస్తుంటాయి మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇదేంటిది అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అట. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏదో చూద్దాం. దీస్ అక్కర్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ when the JVM, that is Java Virtual Machine, encounters a situation it cannot handle. సో ఇది కూడా ఎప్పుడు వస్తుందట ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేది, ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తున్నప్పుడు, డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకు ఈ ఎర్రర్స్ వస్తాయట. అది కూడా ఇప్పుడు జావా వర్చువల్ మిషన్ మనం రాసినటువంటి స్టేట్మెంట్, అది ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ప్రోగ్రామ్ రాస్తే లైన్ బై లైన్ స్టేట్మెంట్సే కదా. సో అది ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంటే ఏదో ఒక లైన్ దగ్గర అది ఏమవుతుంది అంటే జావా వర్చువల్ మిషన్ ఆ కోడ్ని అది ఎగ్జిక్యూట్ చేయలేవు, ఇట్ కెనాట్ హ్యాండిల్. మనం రాసినటువంటి స్టేట్మెంట్ని అది ఎగ్జిక్యూట్ చేయలేవు. సో ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఎర్రర్ ఇస్తుంది. అది ఎప్పుడు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు, కంపైల్ టైంలో కాదు అది. ఓకే, కంపైల్ అయిపోతుంది అంటే సింటాక్స్ ప్రకారం మనం కరెక్టే రాస్తాం, అంతా ఓకే బాగానే ఉంటుంది, కంపైల్ అయిపోతుంది. మనం ప్రోగ్రామ్ రన్ చేస్తుంటాం, రన్ చేసేటప్పుడు మనం రాసినటువంటి స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ చేయలేవు, హ్యాండిల్ చేయలేవు. సో మనం రన్ చేస్తున్నప్పుడు అది హ్యాండిల్ చేయలేవు. హ్యాండిల్ చేయలేక ఏమవుతుంది అంటే అది ఎర్రర్ ఇచ్చి కూర్చుంటుంది, ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఎర్రర్ ఇచ్చి కూర్చుంటుంది. సో అట్లాంటి ఎర్రర్స్ ఏమవుతాయంటే మనం రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం అనమాట. ఓకే, సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్కి ఒక సపరేట్ నేమ్ ఉంది, వాటిని ఎగ్జెప్షన్ అంటారు. జావాలో ఒక సపరేట్ నేమ్ ఉంది, దాన్ని ఏమంటామంటే మనం ఎగ్జెప్షన్ అంటాం అనమాట. సో ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు వచ్చేటటువంటి ఎర్రర్స్నే మనం రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం, అదర్వైజ్ ఎగ్జెప్షన్ అంటాం. సో ఈ ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు జావా ఏం చేస్తుంది అంటే అది ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి అది ఏం చేస్తుంది అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి నేను ఒక చిన్న సినారియో చూద్దాం ఈ రన్ టైమ్ ఎర్రర్స్ గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, గవ్సాఫ్ట్. మన సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక క్లయింట్ వచ్చి నాకు డివిజన్ ప్రోగ్రామ్ కావాలి అని, ఒక సాఫ్ట్వేర్ కావాలి డివిజన్ ప్రోగ్రామ్కి రాసి పెట్టండి అని అంటే మనం మంచిగా డిజైన్ చేసేసినాం, ప్రోగ్రాము రాసేసినాం, కొన్ని రోజుల తరబడి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రాసేసినాం. దాని తర్వాత ప్రోగ్రామ్ మనము కంపైల్ చేసినాం, కంపైల్లో మనకు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి, వాటిని తీసేసినాం. దాని తర్వాత టెస్ట్ చేసేటప్పుడు లాజికల్ ఎర్రర్స్ వచ్చినాయి, వాటిని కూడా తీసేసినాం. కంపైల్ అయిపోయింది. దాని తర్వాత మనం మళ్ళీ దాన్ని రన్ చేసి చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం 10 ఇచ్చినాం, న్యూమరేటర్గా 10 ఇచ్చినాం, డినామినేటర్గా 5 ఇచ్చినాం. మనకు కావాల్సినటువంటి రిజల్ట్ కూడా వచ్చేసింది, 2 వచ్చేసింది. ఓకే, బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ పనిచేస్తుంది ఓకే అని మనం అనుకున్నాం. సో దాని తర్వాత క్లయింట్ని పిలిచి ఇక మనం రాసినటువంటి ఈ ప్రోగ్రామ్ని అతని ముందు రన్ చేసి చూపించినాం. అతను కూడా సాటిస్ఫై అయిపోయాడు. దాని తర్వాత మనం అతనికి ప్రోగ్రామ్ ఇచ్చేసిన తర్వాత అతను ఏం చేసిండు, పోయి తన ఆఫీస్లోనో తన క్లయింట్స్కో తనకు ఏదో ఇచ్చేసిండు అందరికీ. ఓకే మన సాఫ్ట్వేర్ రెడీ అయిపోయింది, మీరు అందరూ వాడుకోవచ్చు అని అన్నాడు. వాడుకుంటూ ఉండగా అందులో ఒకరోజు ఒక యూజరు, ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటటువంటి ఒక యూజరు కొన్ని వాల్యూస్ ఇవ్వడం జరిగింది. అతను ఏంటంటే 20ని 10ని అతను డివిజన్ చేయాలనుకుంటు 20/10 చేయాలనుకుంటుండు. ఫస్ట్ నెంబర్ 20 ఇచ్చేసిండు, సెకండ్ నెంబరు 10 ఇచ్చేసిండు. 10 ఇద్దామనే ఉద్దేశంతో 1 0 కొట్టబోయి జస్ట్ 0 కొట్టిండు.
సో దాని తర్వాత ఎంటర్ కొట్టాడు. ఎంటర్ కొట్టగానే స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏమైంది, 20/10 అంటే అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఓకే 2 ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆన్సర్ అవుట్పుట్. బట్ ఇక్కడ ఏమైంది, అది ఒక స్టోరీ ఏదో చూపించింది చూడండి. ఇక్కడ ఒక టెక్స్ట్ వచ్చేసింది, అవుట్పుట్ రాకపోకుండా ఒక టెక్స్ట్ వచ్చేసింది. అతను కన్ఫ్యూజ్డ్ అవ్వడ్డాడు. అది ఏంటిది, ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎగ్జెప్షన్ కోలన్ డివైడ్ స్లాష్, ఇది కదా డివైడ్ బై 0. సో దీన్ని మనం కొంచెం పెద్దగా చూసే ప్రయత్నం చేద్దాము. నేను మ్యాక్సిమం చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు ఇదేంది, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ కోలన్ డివైడ్ బై 0 ఎట్ ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాట్ మెయిన్ ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాట్ జావా కోలన్ 13. సో ఇది మొత్తం ఇచ్చేసింది స్టోరీ. ఏందట, ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్, ఎగ్జెప్షన్ అనేది వచ్చింది అంటే రన్ టైమ్ ఎర్రర్. ఎగ్జెప్షన్ అంటే రన్ టైమ్ ఎర్రర్ అనుకున్నాం కదా. సో మనకు రన్ టైమ్ ఎర్రర్ వచ్చిందట. ఎక్కడ ఆ రన్ టైమ్ ఎర్రర్ ఏంటిది, అది జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎగ్జెప్షన్. ఆ రన్ టైమ్ ఎర్రర్కి అంటే ఆ ఎగ్జెప్షన్కి అది ఒక పేరు పెట్టుకుంది ఆల్రెడీ. అది ఏంటిది, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అంట. అది ఎక్కడుంది, లాంగ్ అనేటటువంటి ప్యాకేజీలో ఉంది. అది ఎక్కడ ఉంది, జావా అనే ప్యాకేజీలో. అంటే జావా అనే ప్యాకేజీలో లాంగ్ అనే ఇంకొక ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజీలో అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేటటువంటి ఒక ఎగ్జెప్షన్ ఆల్రెడీ ఉంది. అంటే వీళ్ళు తయారు చేసి దాని పేరు ఏంది, డివైడ్ బై 0 ఉంది. అది ఎక్కడొచ్చిందట ఈ ఎగ్జెప్షను, ఎట్ ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాట్ మెయిన్. సో ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాట్ మెయిన్ అది ఎక్కడ ఉంది, ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాట్ జావా ఫైల్ 13. సో మనకు 13 చూద్దాం, సెండ్ బై ఏ బేబీ ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. సో ఎర్రర్స్ ఎగ్జాంపుల్ 1 డాట్ జావా ఫైల్లో 13 లైన్లో మనకు ఏమవుతుంది, మెయిన్ మెథడ్లో సీజ్ సెండ్ బై ఏ బేబీ, ఇదే కదా మెయిన్ మెథడ్ లోపల 13th లైన్లో సీజ్ సెండ్ బై ఏ బేబీ దగ్గర ఇక్కడ అది ఎర్రర్ చూపించింది. ఆ ఎర్రర్ అంటే రన్ టైమ్ ఎర్రర్, దట్ ఈస్ నథింగ్ బట్ ది ఎగ్జెప్షన్ చూపించింది. ఆ ఎగ్జెప్షన్ పేరు ఏంటిది అంటే డివైడ్ బై 0. మనం ఏమడుతున్నాం, దాన్ని ఏ బై బి అన్నాం. బి వాల్యూ 0 ఇచ్చినాం. 0 తోటి 20ని డివైడ్ చేయమని అన్నాం. 0ని ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేయడం సాధ్యమవుతుందా, సాధ్యం కాదు. సో కాబట్టి అది ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉన్నప్పుడు దానికి మనం 20/0 ఇచ్చినాం, అది రన్ చేయలేకపోయింది, అంతే కదా. సో రన్ చేయలేకపోయింది కాబట్టి అంటే ఏంది, మనకు ఇప్పుడు మనం చదివినటువంటి ఈ రూల్ ప్రకారము దీస్ అక్కర్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వెన్ ద జావా వర్చువల్ మిషన్ ఎన్కౌంటర్స్ ఎ సిచ్యువేషన్ ఇట్ కెనాట్ హ్యాండిల్. సో ఇప్పుడు చూడండి, అది ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అది లైన్ బై లైన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చి ఒక స్టేట్మెంట్ దగ్గర దానికి అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ వచ్చినప్పుడు జావా వర్చువల్ మిషన్కి అర్థం కానప్పుడు అది ఏం చేయాలో అర్థం కాక అది ఏమవుతుంది అంటే ఎర్రర్ ఇస్తుంది. నువ్వు ఏదో అడిగినారో బాబు, అది నా వల్ల కాలేదు అని ఆ ఎర్రర్ ఇస్తుంది. అంటే ఆ ఎగ్జెప్షన్ ఇస్తుంది. ఆ ఎగ్జెప్షన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడ లక్ ఏంటంటే ఆ ఎగ్జెప్షన్ చూపిస్తుంది, అది ఫలానా ఎగ్జెప్షన్ ఉంది అనేది చూపిస్తుంది. సో చూపించి ఏం చేసింది, అది ఇక్కడి నుంచే బయటకు వెళ్ళింది అనమాట. సీజ్ సెండ్ బై ఏ బై బి దగ్గరనే అది దానికి చేయడం సాధ్యం కాక అది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళింది. అంటే దాని తర్వాత ఇంకేముంది, మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ ద రిజల్ట్ ఇస్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ ఎస్సీ డాట్ క్లోజ్ అవ్వాలి. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇది ఇక్కడి నుంచి అది బయటకు వచ్చేసింది. అంటే ఏమైంది, ప్రాపర్గా ప్రోగ్రాము క్లోజ్ అవ్వాల్సింది బదులు అది ఏమైంది, మిడిల్లోనే బయటకు వెళ్ళింది అనమాట. ఓకే, ఎప్పుడు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు వచ్చినటువంటి ఎర్రర్. సో ఇది ఎందుకు వచ్చిందా అంటే కొన్ని ఇన్పుట్స్కి అది ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కొన్ని ఇన్పుట్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు దీనికంటే ముందు ఏంది 10/5 ఇచ్చినాం మనం. 10/5 అప్పుడు ఇక్కడ మనకు ఏం ప్రాబ్లం ఏం లేదు. 20/0 ఇచ్చినప్పుడు అంటే 0 ఇచ్చినప్పుడు ఇది వచ్చింది. అంటే ఏమవుతుంది, కొన్ని ఇన్పుట్స్కి ఈ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బట్ కొన్ని ఇన్పుట్స్కి ఈ ప్రోగ్రాంలో ఏమవుతుంది, మనకు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారం అది ఆపరేట్ చేయలేక అది ఏం చేస్తుంది, రన్ టైమ్ ఎర్రర్ని ఇస్తుంది అనమాట, ఎగ్జెప్షన్ని ఇస్తుంది. సో ఇట్లా మనం డిపెండ్స్ అపాన్ ది ఇన్పుట్స్, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ ద్వారా ఏమవుతున్నాయంటే అది ప్రోగ్రామ్ రన్ చేయలేక మనకు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఎర్రర్స్ వస్తుంటాయి అన్నమాట, ఎగ్జెప్షన్స్ వస్తుంటాయి. ఇది మంచిది కాదనమాట. ఇట్లా ప్రోగ్రామ్ మనం ఎగ్జెప్షన్స్ రావటం అనేది మంచిది కాదు. సో ఎందుకు వస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం చూసినాం కదా. సో దేనికోసం వస్తుంది, ప్రోగ్రామ్ అది మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అది మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారము అది రన్ చేయలేక మనకు ఎగ్జెప్షన్స్ అనేది ఇస్తుంది. సో ఇట్లా వస్తే ఎట్లా, దీనివల్ల మనకు చాలా లాస్ ఉంది. అది ఎలాంటి లాస్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంది ఒక చిన్న ప్రోగ్రాము, అట్లా కాకుండా మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఇమాజిన్ చేద్దాం. మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఇమాజిన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గేమ్ సాఫ్ట్వేర్ తయారు చేసినాం. ఈ గేమ్ సాఫ్ట్వేర్లో మనకు ఏమవుతుంది, 1 నుంచి 10 లెవెల్స్ ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 లెవెల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేసిన, 5 లెవెల్స్ వరకు కంప్లీట్ చేసేసిన. 1 గంట 2 గంటలు ఆడినా
ఒక్కొక్క లెవెల్ నేను దాటుకుంటూ ఫిఫ్త్ లెవెల్ కూడా దాటేసిన, సిక్స్త్ లెవెల్ రన్ చేస్తున్నాను. సిక్స్త్ లెవెల్లో ఆట ఆడుతున్నా నేను. ఓకే, గేమ్ సాఫ్ట్వేర్లో. ఈ ఆట ఆడేటప్పుడు ఏమవుతుందంటే నేను ఇచ్చినటువంటి ఏదో ఒక బటన్ ప్రెస్ చేయడం వలన ఏదో ఒక దాని వల్ల ఏమైందంటే ఒక రన్ టైం ఎర్రర్ వచ్చింది, అంటే ఎగ్జెప్షన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక 0 ఇస్తే కనుక ఎగ్జెప్షన్ వచ్చింది చూడండి, రన్ టైం ఎర్రర్ వచ్చేది, అది మిడిల్లోంచి బయటకు వెళ్ళింది కదా. ఓకే, సో అట్లనే ఇప్పుడు ఇది కూడా ఏమైందంటే సిక్స్త్ లెవెల్ నేను ఆడుతున్నప్పుడు నేను ఏదో బటన్ ప్రెస్ చేయడం, ఇంకొక బటన్ ప్రెస్ చేయడము ఏదో నొక్కడం వల్ల ఏమైందంటే అది హ్యాండిల్ చేయలేక ఎమ్మటే ఏం చేసిందంటే ఎగ్జెప్షన్ ఇచ్చేసింది. ఎగ్జెప్షన్ ఇవ్వడం అంటే ఏంటంటే అది ఎమ్మటే ప్రోగ్రాంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్తుంది. ఇందాక మనం కనుక బి వాల్యూ 0 అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్ళింది కదా, మిగతా 2 స్టేట్మెంట్స్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ అవ్వకపోకుండా అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా అది బయటకు వెళ్ళింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనం అరే భలే పని అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఓపెన్ చేసి మళ్ళీ చూస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే మనం 5 లెవెల్స్ కంప్లీట్ చేసినాం కదా ఆల్రెడీ, బట్ ఈ 5 లెవెల్స్ కంప్లీట్ అయినట్టు చూపించదు, అది మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఎందుకని, మనము 5 లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రాపర్గా క్లోజ్ చేసినాం అనుకోండి, అంటే క్లోజ్ బటన్ ఉంటుంది కదా లాస్ట్లో, మనం ఆ ప్రాపర్గా క్లోజ్ చేస్తే అది ఏమవుతుంది, ఈ మనం 5 లెవెల్స్ కంప్లీట్ అయిందని అది సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది మన పేరు మీద. సేవ్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, 5 లెవెల్స్ కంప్లీట్ అయిపోయినారా బాబుని అని అది 6th లెవెల్ని డైరెక్ట్గా మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది. మనం 6th లెవెల్ నుంచి మళ్ళీ ఆట ఆడుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైంది, అది అన్ఎక్స్పెక్టెడ్గా టర్మినేట్ అయిపోయింది, అంతే కదా. ఎగ్జెప్షన్ ఒకటి రేజ్ అయ్యి ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడే, మనం గేమ్ ఆడుతున్నప్పుడే, సో అన్ఎక్స్పెక్టెడ్గా అది ఒక ఎగ్జెప్షన్ రేజ్ అయ్యి అది ఏమవుతుంది, మనం ఈ 5 లెవెల్స్ అయిపోయింది, మనం అది సేవ్ చేసుకొని పెట్టుకోలేదు. సో సేవ్ చేసుకొని పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి ఆడాల్సి వస్తుంది అనమాట. సో అంటే లాస్ ఆఫ్ డేటా జరుగుతుంది ఇక్కడ, లాస్ ఆఫ్ డేటా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా ఎగ్జెప్షన్స్ వచ్చి టర్మినేట్ అవడం వల్ల ఏమవుతుందంటే లాస్ ఆఫ్ డేటా అనేది జరుగుతుంది. మళ్ళీ మనం మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ మనం ఒక ఫైల్లో ఏదైనా డేటా ఎంట్రీ చేస్తుంటాం కొన్ని ఒక 10 పేజీలో 15 పేజీలో 20 పేజీలో మనం ఒక సాఫ్ట్వేర్లో డేటా ఎంట్రీ చేసుకుంటూ పోతున్నాం. ఒక 10 పేజీలు ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఎగ్జెప్షన్ వచ్చేసింది అనుకోండి, అది బయటకు వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు మనం 10 పేజీలు డేటా ఎంటర్ చేసిందంత అది సేవ్ అవ్వదు, అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్ళింది కదా, సేవ్ అవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం మొదటి నుంచి మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. సో ఇట్లాంటిది మనకు జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్, లాస్ ఆఫ్ డేటా అనేది జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటివి మనకు అప్పుడప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు ఇది ఒక కస్టమర్కి జరిగింది, మనం ఈ సాఫ్ట్వేర్ మనం మార్కెట్లోకి వదులుతాం కదా, వదిలిన తర్వాత అక్కడికి ఒక ఇట్లా ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి వచ్చిందనుకోండి, ఏమవుతుంది, మనకు యూజర్స్ నుంచి మనకు యూజర్స్ మన సాఫ్ట్వేర్ని వాడటానికి ఇంట్రెస్ట్ చూపించరు, పూర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఈ సాఫ్ట్వేర్ బాగాలేదు, వీడు ఎంత తయారు చేసిండు వీడు అని అంటాడు. సో వాళ్ళు వాడరు. సో ఈ విధంగా మనకు ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ కూడా రెప్యుటేషన్ దెబ్బతింటుంది, మన కంపెనీ దెబ్బతింటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ భయంకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని వాడు వాడు. సో జనరల్గా మనం కూడా ఇప్పుడు ఏదైనా అట్లాంటి మిస్టేక్స్ వస్తుంటే ఏదైనా సాఫ్ట్వేర్ మనం వాడం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైల్స్ క్రాష్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫైల్స్ కరప్ట్ అవుతుంటాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైంది, ఇది ప్రాపర్గా క్లోజ్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఇది C = A/B మంచిగానే జరిగిందనుకోండి. సో అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జరిగిందనుకోండి, ఇప్పుడు మనం 10 ఇచ్చినా 5 ఇచ్చినా అది 2 వచ్చేసింది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు 10/5 జరిగింది, ఇక్కడ C వాల్యూ 2 వచ్చింది, దాని తర్వాత ద రిజల్ట్ ఈజ్ అని C అంటే 2 డిస్ప్లే అయిపోయింది. దాని తర్వాత sc.close అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాపర్గా క్లోజ్ అయింది, దాని తర్వాత మెయిన్ మెథడ్ ప్రాపర్గా క్లోజ్ అయింది. సో ఇట్లా జరిగితే మనకు ఓకే, ఇక్కడ మనకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏం లేదు, అన్ని ఫైల్స్ ప్రాపర్గా ఓపెన్ అయినాయి, ప్రాపర్గా క్లోజ్ అయిపోతున్నాయి, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ C/A/B దగ్గర ఇక్కడనే అది ఎగ్జెప్షన్ వచ్చి బయటకు వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అంటే ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదు ఈ ప్రోగ్రామ్. అవ్వకపోవడం వల్ల ఏమైనా చూడండి, ఇక్కడ sc.close అనేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, SC అనేటటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసినాం, దాన్ని వాడుకున్నాం, దాన్ని మనం ప్రాపర్గా క్లోజ్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్కానర్ ఆబ్జెక్ట్ ఒకవేళ క్రాష్ అయ్యే అవకాశం ఉండొచ్చు, బట్ ఇక్కడ ఉండదు, దాన్ని హ్యాండిల్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ రాసి ఉంటున్నారు కానీ మనం అనుకుందాం. సో sc.close అనేదాన్ని మనము ప్రాపర్గా క్లోజ్ చేయలేదు కాబట్టి మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని అనుకుందాం. ఓకే, అంటే ఏంది, మనం ఒక ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు కొన్ని రకాల ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలంటే ప్రాపర్గా క్లోజ్ చేయాలి. అవి క్లోజ్ అయితే ఏమవుతుందంటే కరెక్ట్ అవ్వవు, మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా ఏమవుతుంది, ప్రాపర్గా క్లోజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఫైల్స్ క్రాష్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లనే ఎక్కువసార్లు జరిగిందనుకో, అవి కరెక్ట్ అయిపోయి క్రాష్ అయిపోయి మళ్ళీ మనం ప్రోగ్రామ్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి రన్ చేసేటప్పుడు అది కరెక్ట్గా రన్ అవ్వదు. ఓకే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి అన్నమాట, ఇవి ఎగ్జెప్షన్స్ వల్ల. అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు
మనం ఇచ్చేటటువంటి కొన్ని రకాల ఇన్పుట్స్ వల్ల అది ఇట్లా జరుగుతుంటుంది. సో అయితే మరి ఇప్పుడు ఎట్లా మరి దీన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అని అంటే మనకు ఒక సొల్యూషన్ ఏంటంటే వాడిని ఇక్కడ 0 ఎంటర్ చేయమాకంటారా సెకండ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఎంటర్ సెకండ్ నెంబర్ అని పెట్టి దీని బ్రాకెట్లో మనం ఇక్కడ ఏం రాయొచ్చు, డోంట్ ఎంటర్ 0 అని చెప్పొచ్చు. డోంట్ ఎంటర్ 0 అని మనం ఇక్కడ రాసినంత మాత్రాన వినాలని రూల్ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. నేను అసలు చూస్తా, అసలు వీడు డోంట్ ఎంటర్ 0 అన్నాడు, 0 ఎంటర్ చేస్తే ఏమవుతుందో అని నేను కావాలని కూడా ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఎగ్జెప్షన్ వస్తుంది. అంటే ఏంది, మనం చెప్పినంత మాత్రాన సాఫ్ట్వేర్ మార్కెట్లోకి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు అట్లా ఎంటర్ చేయద్దురా అంటే ఎవడో నవ్వుకుంటాడా? నువ్వు వందల మంది వాడుతుంటారు, వేల మంది వాడుతుంటారు, ఎవడో ఒకడు మళ్ళీ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ నువ్వు అట్లా కాషన్ ఇచ్చినంత మాత్రం ఉపయోగం లేదు. సో ఇప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే 0 ఎంటర్ చేయకుండా మనం ఏమైనా ఆపగలుగుతామా అంటే ఆపలేము. ఎవడో ఒకడు ఏదో సందర్భంలో కావాలని ఇంటెన్షన్గా 0 ఎంటర్ చేయొచ్చు, అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ కనుక మనం 10 ఎంటర్ చేయబోయి 1 టైప్ చేయకోకుండా డైరెక్ట్ 0 ఎంటర్ చేసేసాం చూడండి. ఇట్లా అనుకోకుండా కూడా మనం 0 ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. చెప్పినా కానీ వినకపోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా 0 మనం ఎంటర్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఏమవుతుంది మరి ఇక్కడ మనం 0 ఎంటర్ చేసినా కానీ అది ఏం కావాలి, ప్రాపర్గా క్లోజ్ అవ్వాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఏంది, ఒక ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నప్పుడు ఎగ్జెప్షన్ వచ్చినా కానీ అది ప్రాపర్గా క్లోజ్ అయ్యే విధంగా మనం ప్రోగ్రామ్ని రాయాలి. ఇది ఎలా ప్రాపర్గా క్లోజ్ అవ్వటం అంటే ఏంటి సార్, అది ఎట్లా అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మీకు చూపించే ప్లాన్ చేస్తా. వర్డ్ ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, నేను ఎంఎస్ వర్డ్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసిన. సో ఇందులో నేను ఒక సమ్ డేటా టైప్ చేసిన, కోడింగ్ కథలు అని డేటాని టైప్ చేసేసిన. సో ఇట్లా నేను ఒక 10 లైన్లో 15 లైన్లో 20 లైన్లో ఏదో ఒకటి నేను టైప్ చేసేసిన తర్వాత నేను దీన్ని ఫైల్ అని ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ అన్ని చదువుతూ ఉంటే ఇక్కడ నాకు ఇక్కడ ప్రింట్ కనపడదు. సో ప్రింట్ ఆప్షన్ కనపడంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ కొడుతున్నా. యాక్చువల్గా నా ల్యాప్టాప్కి ప్రింటర్ కనెక్ట్ చేసి లేదు, బట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఏం చేసినా ప్రింట్ కొడదామని అనుకుంటున్నా. నాకు ప్రింటర్ లేదు నాకు తెలుసు, అయినా కానీ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కాబట్టి నేనేం చేసిన ప్రింట్ కొట్టాను. ప్రింట్ కొడితే ఏం కావాలి అంటే ఏం చేయమంటున్నా, ప్రింటర్ కనెక్షన్ లేదు, బట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను కావాలని ప్రింట్ కొడుతున్నా. ప్రింట్ కొడితే అదేం చేయాలి, ప్రింటర్ కనెక్షన్ లేనప్పుడు ప్రింట్ చేయగలుగుతుందా? సో ఎన్ని పేజీలు కావాలి ఏందనేది ఇక్కడ అది అడుగుతుంది. సరే నేనేం చేస్తున్నా అంటే ఒక పేజీ కావాలని ఒక పేజీ కావాలని అన్న తర్వాత నేను ఇక్కడంతా కాపీస్ 1 అంటుంది కదా, 1 పేజీ కావాలని ఇప్పుడు ప్రింట్ కొడితే అది ఇప్పుడు అది ఏమవుతుంది చూడండి. ప్రింట్ కొడితే అదేం చేసింది, అది ప్రింట్ చేయలేదు. సేవ్ ప్రింట్ అవుట్పుట్ యాజ్ అని అదేం చేసింది, .pdf ఫైల్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు అది ఏం చెప్తుంది, ఒరే బాబు నువ్వు ప్రింట్ కొట్టినావు, నీకు ప్రింటర్ లేదురా, కానీ నువ్వు ప్రింట్ కొట్టినావు కావాలని అతి తెలివితేటలు వాడి, అది నా వల్ల కాదు. సో దాన్ని నేను PDF ఫైల్గా సేవ్ చేసి ఇస్తాను నీకు, దాన్ని ఎక్కడ సేవ్ చేయాలో చెప్పురా బాబు, డాక్యుమెంట్స్ అని అదే ఓపెన్ చేసి చూపించింది ఒక ఫోల్డర్ నీకు ఇక్కడ. సో ఇక్కడ ఏ ఫోల్డర్లో దాన్ని PDF ఫైల్స్ నువ్వు సేవ్ చేయమంటే అక్కడ నేను సేవ్ చేస్తా అని చెప్తుంది అది. సో నీకు ఇష్టమైతే చేసుకుంటూ లేకపోతే లేదు, నాకేం వదిలేరా బాబు అని చెప్పి ఇప్పుడు నేనేం చేసిన క్యాన్సిల్ కొట్టిన తర్వాత ఏమైంది, నార్మల్గానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నార్మల్గా క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో నార్మల్గా క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది సేవ్ చేయమని అడుగుతుంది, నేను సేవ్ చేస్తే లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు MS వర్డ్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినాము, దాంట్లో నేను కొంత టైప్ చేసిన తర్వాత ఆప్షన్ ఉంది కదా అని నేను ప్రింట్ కొట్టినా, అక్కడ కనపడుతుంది కాబట్టి ప్రింట్ కొట్టినాం మనం ప్రింటర్ లేకపోయినా కానీ. సో జనరల్గా అది ఏమవుతుంది అంటే ఏమంటే ప్రింటర్ లేకపోతే అది ఏం చేయాలి, ఏమంటే అది బయటకు వెళ్ళాలి, దానికి తెలియదు కదా, ప్రింటర్ లేనప్పుడు అది ప్రింట్ చేయలేదు, ఇమీడియట్లీ అది ఏం కావాలి, క్లోజ్ అవ్వాలి. MS వర్డ్ అనే సాఫ్ట్వేర్ ఏం కావాలి, ఇమీడియట్లీ క్లోజ్ అవ్వాలి. ఎందుకని ప్రింటర్ లేనప్పుడు ప్రింట్ చేయాలని అడిగినప్పుడు అది ఏం చేయాలి దానికి తెలియదు కాబట్టి ఏమంటే బయటకు వెళ్ళాలి. సేమ్ ఇక్కడ మనకు జరిగిన సిచ్యువేషన్ ప్రకారమే. సో CC = A/B అన్న మనం B వాల్యూ 0 ఇచ్చి దాన్ని డివిజన్ చేయమంటే దానికి ఎలాగో తెలియదు కాబట్టి ఇమీడియట్లీ అది ఏమవుతుంది, బయటకు వెళ్ళింది, ఇక్కడి నుంచే బయటకు వెళ్ళింది. సేమ్ ఇక్కడ కూడా ప్రింటర్ కనెక్షన్ లేకోకుండా ప్రింటర్ కొట్టగానే దానికి ఏం చేయాలో అర్థం కాకుండా అది ఇమీడియట్లీ బయటకు వెళ్ళాలి. కానీ ఇక్కడ బయటకు వెళ్ళిందా, బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళకోకుండా అది ఏం చేసింది, ఆల్టర్నేటివ్గా మనకు ఏం చెప్పింది, ఒరే బాబు నీ ఇక్కడ ప్రింటర్ లేదు, నేను దీన్ని PDF ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి సేవ్ చేసి పెడతా, నీకు ఏ ఫోల్డర్ కావాలో చెప్పు ఆ ఫోల్డర్లో సేవ్ చేసి పెడతా, ఫైల్ నేమ్ కూడా నువ్వే ఇయ్యని ఒక డైలాగ్ బాక్స్ ఇచ్చింది. అంటే ఏం చేస్తుంది, రన్ టైంలో వచ్చినటువంటి ఆ ఎగ్జెప్షన్, ఇది ప్రోగ్రాము MS వర్డ్ రన్ అవుతుంటేనే కదా ఎగ్జెప్షన్ అనేది వచ్చింది. అంటే ఇది ప్రింటర్ లేకపోవడం అనేది ఎప్పుడు ఐడెంటిఫై చేసింది, అది మనం ప్రింట్ కొట్టినప్పుడు అది ప్రింటర్ కోసం వెతికింది, ప్రింటర్ లేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జెప్షన్ వస్తుంది. అంటే MS వర్డ్ రన్ అవుతున్నప్పుడు, ఈ సాఫ్ట్వేర్ రన్ అవుతున్నప్పుడు అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే అది మధ్యలో నుంచి అది టర్మినేట్ అవ్వకోకుండా ఏమవుతుంది, అది మనకు ఒక ఆల్టర్నేటివ్ వే చూపించింది.
ఆల్టర్నేటివ్ వే ఏం చూపించింది, నువ్వు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకో, నీకు ప్రింటర్ లేదు, నీకు నేను ఆప్షన్ ఇస్తున్నాను అని చూపించింది. సరే మనకు నచ్చితే దాన్ని సేవ్ చేసుకుంటాం, లేకపోతే ఇప్పుడు మనం క్యాన్సిల్ పెట్టాం కదా, క్యాన్సిల్ కొట్టుకుంటాం. దాని తర్వాత ఇంకేదైనా వర్క్ ఉంటే చేసుకొని ఇక్కడ మనం ప్రాపర్గా క్లోజ్ బటన్ క్లిక్ చేసి ప్రాపర్గా క్లోజ్ చేస్తాం. కాబట్టి ఎంఎస్ వర్డ్ ప్రాపర్గా క్లోజ్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం. అంటే ఏంది, ఇప్పుడు రన్ టైంలో ఒక ఎర్రర్ వచ్చింది ఇక్కడ, అంటే ఎగ్జెప్షన్ వచ్చింది ఇప్పుడు మనం ప్రింట్ కొట్టడం వల్ల. బట్ అదేం చేసేది, అది హ్యాండిల్ చేసి మనకు ఆల్టర్నేటివ్గా కొన్ని రకాల ఆప్షన్స్, ఒక ఆప్షన్ ఇచ్చేసి దాన్ని మనకి ఇష్టం చేసుకున్నాం, లేకపోతే లేదని చెప్పేసింది. దాని తర్వాత అది ప్రాపర్గా క్లోజ్ చేసినాం, ఎంఎస్ వర్డ్ని మనం ప్రాపర్గా క్లోజ్ చేసినాం. అట్లనే మనం జావా ప్రోగ్రామ్ కూడా రాసేటప్పుడు మనం ఎంటర్ చేస్తున్నటువంటి డిఫరెంట్ ఇన్పుట్స్ వల్ల మనం కంట్రోల్ చేయలేమని సందర్భాలలో మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది బి వాల్యూ 0 ఎంటర్ చేయకోకుండా ఆపటం మన వల్ల అవుతుందా? మార్కెట్లోకి అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఆపటం కాదు, కావాలని కూడా 0 కొట్టచ్చు. అంటే ఇది కంట్రోల్ చేయలేమని సందర్భాల్లో ఏమవుతాయంటే రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చేటటువంటి అవకాశం వస్తుంది. సో మరి ఆ రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు అట్లా వదిలేయకూడదు కదా. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ కనుక మనకు దాన్ని ఎట్లయితే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి మనకు ఆల్టర్నేటివ్గా పీడిఎఫ్ ఫైల్ని సేవ్ చేసుకొని ఎట్లయితే చెప్పిందో, సేమ్ అట్లనే జావాలో కూడా మనకు రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఎగ్జెప్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎగ్జెప్షన్స్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేసే విధంగా మనం ఇక్కడ కోడ్ రాయాలి. అంటే ఎంఎస్ వర్డ్లో వాళ్ళు కోడ్ రాసిర్రు, ప్రింటర్ లేకపోయినా ప్రింట్ కొట్టే అవకాశం ఉంటుంది. సో అంటే కావాలని కొట్టచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా కొట్టచ్చు. సో అప్పుడు ఏం చేస్తారు, దాన్ని హ్యాండిల్ చేసే కోడ్ ఏ విధంగా అయితే వాళ్ళు రాసిర్రో, సో అలాగనే మనం కూడా ఒక సాఫ్ట్వేర్ జావాలో ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు అనుకోకుండా రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే హ్యాండిల్ చేసేటటువంటి కోడ్ మనం రాయాలన్నమాట. సో అట్లా హ్యాండిల్ చేసే విధంగా మనం కోడ్ రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇప్పుడు మనం ఇందాక మనం డిస్కస్ చేసిన చూడండి, ఈ లాస్ ఆఫ్ డేటా అనేది ఉండదు, దాని తర్వాత ఫైల్స్ క్రాష్ అవ్వవు అన్ఎక్స్పెక్టెడ్గా, అండ్ నెక్స్ట్ యూజర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, యూజర్ ఎక్స్పీరియన్స్ భయంకరంగా ఏమీ ఉండదు. సో ఇట్లాంటి మిస్టేక్స్ ఏమీ కాకుండా అది ప్రాపర్గా మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీస్ మనం జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని జావా ప్రోగ్రామ్ రాయాలి. అంటే ఎగ్జెప్షన్స్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, హ్యాండిల్ చేస్తున్నాం. సో మరి ఈ ఎగ్జెప్షన్స్ వచ్చినప్పుడు, అంటే రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దాన్ని ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. సో ఈ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ మనం ఎలా చేస్తాము ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మనకు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి చూడటం జరిగింది. సో అందులో మనకు ఈ ఎగ్జెప్షన్స్ కూడా డిస్కస్ చేసినాం. దీంట్లో మనకు ఈ ఎగ్జెప్షన్స్ రావటం వల్ల మనకు వచ్చేటటువంటి లాస్ ఏంది, అది ఏ సిచ్యువేషన్స్లో వస్తాయి అనేది వరకు డిస్కస్ చేసినాం. ఇవి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటిది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.